మారనాథ అంటే అర్థం ఏమిటి? ప్రభువా, ప్రభువా త్వరగా. ఈ మాట ధైర్యంగా మీరు చెప్పగలరా? ప్రభువా త్వరగా రమ్ము అని ధైర్యంగా చెప్పగలరా? బ్రదర్స్ చెప్పండి ఒకసారి, చెప్పగలరా? సౌండ్ రావట్లేదు, యాక్షన్ రావట్లేదు. మారనాథ అంటే ప్రభువా త్వరగా ఎందుకు వచ్చేది? పరలోకం తీసుకెళ్ళడానికి. త్వరగా రాని ఎవరు చెప్పగలరు? ఎవరైతే రక్షణ పొందారో, ఎవరైతే రక్షణను జాగ్రత్తగా కాపాడుకుంటున్నారో, ఎవరైతే రక్షణ భాగ్యాన్ని కలిగి పరలోకం వెళ్ళాలి అనే స్పృహ కలిగి ఉన్నారో వాళ్ళు మాత్రమే చెప్తారు, ప్రభువా త్వరగా రమ్ము. ఇల్లు కట్టాలి, ఇల్లు కట్టిన తర్వాత దాన్ని అందులో చాలా అనుభవించాలి, కారు కొనాలి, పెళ్లి చేసుకోవాలి, పిల్లల్ని కనాలి, ఈ భూలోకంలో ఏదో చెయ్యాలి అనుకునే వాళ్ళు త్వరగా రమ్మన్నారు. ఇంకా కాస్త లేట్ చేయ అంటారు. నువ్వు ఉన్నావని మాకు తెలుసు, కానీ ఇంకాస్త లేట్ చేయి, అప్పుడే రాబాకు అని అంటారు. అవునా కాదా? మరి చెప్పండి, మీరేమంటారు? మరి మీరే రమ్మంటారా వద్దంటారా? చూసారా, సౌండ్ లేదు. సౌండ్ లేకపోవడానికి కారణం ఏంటంటే నిజంగా మనం లేస్తామా లేవమా అనే భయం. నిజంగా మనలో ఆ సిద్ధపాటు ఉందా లేదా అనే భయం. నిజంగా మనం రక్షణానుభవం కరెక్ట్గా కలిగి ఉన్నావా లేదా అని భయం. దానికోసమే ఈ ఉపవాస కూటాలు. ఈరోజు స్పష్టంగా మీతో చెప్తున్నా, పిట్టలు కోలాహలము చేయు కాలం వచ్చింది అంటే అర్థం ఏంటో తెలుసా? పిట్టలు కోలాహలం చేస్తున్నాయి. ట్విట్టర్ అనే దానికి సింబల్ ఏంటో మీకు తెలుసా? ఏంటి? ఒక పాల పిట్ట. వాట్సాప్ వాడుతున్నారు కదా మీరు, వాట్సాప్ సింబల్ ఏంటి? ఫోన్ ఏం చేస్తుంది? మాట్లాడుద్ది. ట్విట్టర్ ఏం చేస్తుంది? పిట్ట ఏం చేస్తుంది? కోలాహలం చేస్తుంది, మాట్లాడుద్ది, పలుకుద్ది. మీడియా, ట్విట్టర్, మొబైల్స్, తర్వాత వాట్సాప్, ఫేస్బుక్, యూట్యూబ్, ఆల్ మీడియా, ప్రతి ఒక్క మాధ్యమాలు కూడా ఏమంటున్నాయి? రకరకాల సందేశాలు కోస్తున్నాయి. ఒక్కసారి మీరు యూట్యూబ్లోకి వెళ్ళి ఓపెన్ చేస్తే 3వ ప్రపంచ యుద్ధం అంటాడు ఒకడు, భూమి మీద మానవ జాతి యొక్క అంతం అంటాడు ఇంకొక ప్రక్కన.